హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఇంకొక మంచి సేవింగ్ టిప్‌తో మీ ముందుకు వచ్చాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఆ సేవింగ్ టిప్ ఏందంటే, తక్కువ జీతంతో మనము సేవింగ్స్ ఎలా చేసుకోవాలి అనేది చెప్తున్నానండి. ఎక్కువ సాలరీతో సేవింగ్స్ అనేవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. తక్కువ సాలరీతో ఖర్చులన్నీ పోను సేవింగ్స్ అనేది ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ముందుగా చిన్న చిన్నవి ఖాళీ డబ్బాలు ఏమన్నా ఉంటే అటువంటివి తీసుకోవాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా డబ్బాలు తీసుకొని దాని మీద మీరు హౌస్ రెంట్ అని ఈ విధంగా పేపర్లో రాసి దానికి అంటించండి. మీరు దేనికైతే ఎన్ని డివైడెడ్ చేశారో అంత అమౌంట్ అని ఒక్కొక్క బాక్స్లో వేయండి. నేను ఇప్పుడు ఇందులో 10 భాగాలుగా విభజించాను. ఫస్ట్‌ది వచ్చి హౌస్ రెంట్ అండి. హౌస్ రెంట్‌కి ఒక 7,000 నేను ఇందాక చూపించాను కదా, ఆ 7,000 మీరు హౌస్ రెంట్ డబ్బాలో వేసుకోండి. ఇంకొకటి కరెంట్ బిల్‌కి ఒక 800 వేశాను. ఆ కరెంట్ బిల్‌ది కూడా మీరు ఒక డబ్బాలో వేసుకోండి. లేకపోతే ఈ విధంగా రాసి పెట్టి మీరు పక్కకు తీసుకొని అయినా పెట్టుకోవచ్చు. తర్వాత నేను ఎంటర్‌టైన్‌మెంట్ అండి. ఒక 2,000 తీశాను. అంటే సరదాగా పిల్లలు ఉన్నప్పుడు బయటికి వెళ్ళడము, అలా ఏమన్నా ఖర్చులు ఉన్నప్పుడు దానికి ఒక 2,000 వేశాను. హెల్త్‌కి ఒక 1,500 తీసానండి. నెక్స్ట్ క్లాత్స్‌కి వచ్చి 7,200. ఇది వచ్చి మంత్లీ 600 లాగా నేను క్యాలిక్యులేట్ చేశాను. ఇయర్‌కి కలిపి 7,200 వేశానండి. మీరు ఒకవేళ లేదు అంటే ఇది కూడా మీరు సేవింగ్‌లో చేసుకోవచ్చు. ఇంకొకటి ఎంటర్‌టైన్‌మెంట్‌ది కూడా మీరు కావాలంటే ఒక 1,500 పెట్టుకొని అది కూడా సేవింగ్‌లో చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్నెట్‌కి ఒకటి 900 వేశాను. అందులో మీరు మొబైల్ ఛార్జెస్ అవన్నీ కలిపి కూడా అయితే ఒక 1,200 అవుతుంది. ఒకవేళ నెట్ రీఛార్జ్ తక్కువ ఉన్నవాళ్ళు ఒక 500 అలా అయితే అన్నీ కలిపి 900 అవుతాయండి. అంటే ఖర్చులు అనేవి చేంజెస్ అవుతూ ఉంటాయి కదా, ఆ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ట్రాన్స్పోర్ట్‌కి నేను ఒక 1,500 వేశాను. అంటే పెట్రోల్ అలవెన్సెస్ అలా ఉంటాయి కదా, పెట్రోల్ ఖర్చులు. సో వాటికి ఒక 1,500 వేశాను. గ్రాసరీకి ఒక 2,000 వేశాను. ఈఎంఐలు ఏమన్నా ఉంటే వాటికి ఒక 3,000 వేశాను. ఒకవేళ ఈఎంఐ లేకపోతే అది కూడా మీరు సేవింగ్స్‌లో పెట్టుకోవచ్చు. వెజిటేబుల్స్‌కి వచ్చి నేను 2,000 వేశానండి మంత్లీ. వీక్లీ 500 లాగా వేశాను. ఇంకా మిల్క్, వాటర్ అవి కూడా ఉంటాయి. సో అవి మీరు ఎక్కడైతే తగ్గించుకోవాలనుకున్నారో, ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ మీరు ఒక 1,000 పెట్టుకోండి. ఆ 1,000 మీరు మిల్క్‌లో కానీ వాటిలో వేసుకోవచ్చు. కొంతమంది మిల్క్ డైలీ తాగరు. డే బై డే కానీ వీక్లీ వన్స్ కానీ అలా తాగుతారు. సో అలాంటివి ఏమన్నా ఖర్చులు ఉంటే మీరు ఎంటర్‌టైన్‌మెంట్‌లో కానీ లేకపోతే క్లాత్స్‌లో కానీ తగ్గించుకొని వేసుకోవచ్చు. ఈ మొత్తం కలిపి 27,900 అయిందండి. మిగతా అమౌంట్ వచ్చి 2,100. ఇది మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో సేవింగ్స్ లాగా చేసుకోవచ్చు. నేను మ్యాండేటరీ ఉన్న ఖర్చులు అన్నీ వేయంగా ఇంకా కొంచెం ఎక్కువనే వేశానండి. అన్నీ వేయంగా కూడా 2,100 అనేది మీరు సేవింగ్స్ అనేది చేసుకోవచ్చు. మీరు 2,000 లాగా వేసుకున్న మీకు ఇయర్లీ వచ్చి 24,000 అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో వేసుకుంటే మీకు అది 30,000 అవ్వచ్చు 1 ఇయర్ తర్వాత తీసుకుంటే. సో మ్యూచువల్ ఫండ్స్‌లో మీకు మనీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మీరు తీసుకునే దాన్ని బట్టి మీరు తొందరగా తీసుకుంటే అందులో మనీ ఇంక్రీజెస్ ఉంటుంది. ఎక్కువ టైం తర్వాత తీసుకుంటే మనీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు సేవింగ్స్ అనేది చేసుకోవచ్చు. మీరు ఇంకా క్లాత్స్ దాంట్లో నుంచి కూడా మీరు సేవింగ్ చేసుకోవచ్చు. ఎంటర్‌టైన్‌మెంట్‌ది కూడా మీరు తగ్గించుకోవచ్చు. ఇంకా మ్యాండేటరీ ఒకవేళ ఈఎంఐ లేకపోతే అది కూడా మీరు సేవింగ్స్‌లో పెట్టుకోవచ్చు. మీరు వెజిటేబుల్స్ తీసుకోవద్దు, లేకపోతే గ్రాసరీ తీసుకోవద్దు. ఇలా నేను అన్నీ మినిమంగానే వేశానండి. తక్కువ ఉండొచ్చు, ఎక్కువగా ఉండొచ్చు. గ్రాసరీ వచ్చి 2,000 అయితే ఎనఫ్ అవుతుంది. కొంతమందికి ఎక్కువ అవ్వచ్చు, కొంతమందికి తక్కువ అవ్వచ్చు. సో మీరు ఎక్కడైతే తగ్గించుకోగలము అని ఉంటారు. ఇప్పుడు గ్రాసరీ అనుకోండి, నేను 2,000 వేశాను. ఒక 2,500, 3,000 అయ్యేవాళ్ళు 2,000, ఒక 1,800 అలా చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మీరు మనీ అనేది చాలా ఈజీగా, ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా అన్నీ ఎంజాయ్ చేస్తూనే
మనీ అనేది సేవింగ్ చేయొచ్చు. ఏ అప్పులు కూడా చేయాల్సిన అవసరం లేదండి. ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.